Taste the Daily. 33 సంవత్సరాలుగా దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దసరా సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి ఆనందంగా గడిపారు. 33 సంవత్సరాల నుంచి దసరా ఉత్సవ సమితి యొక్క ఆధ్వర్యంలో చాలా విశేషంగా రావణ సంహారం జరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా మరి అలాగే రావణ సంహారం నిర్వహించాం. ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఆర్ఎస్ఎస్కి 100 సంవత్సరాలు దాటటం, ఒక స్వయం సేవక్గా భారత ప్రధాని ఉండటం, ఒక స్వయం సేవకు రాష్ట్రపతి కావటం, ఒక స్వయం సేవకు ఉపరాష్ట్రపతి కావటం, అదే రకంగా సుమారు 20 రాష్ట్రాల్లో స్వయం సేవకులు ముఖ్యమంత్రి కూడా కావటం. ఈ రకంగా భారతదేశంలో మరి జరుగుతున్నటువంటి పరిపాలన చూస్తే మళ్ళీ భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య దేశంగా ఈ మధ్య కాలంలోనే పేరు గడించినటువంటి విషయం మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటాం. అదే రకంగా జీఎస్టీ పేరు మీద పన్నులు తగ్గించి ఇది సంక్షేమ ప్రభుత్వం అని చాటారు. ఇంకొక వైపున మరి పవిత్రమైనటువంటి అయోధ్యని పునర్నిర్మించుకోవటం, గంగని శుద్ధి చేసుకోవటం, మరి కాశీలో అభివృద్ధి చేసుకోవటం, ఈ రకంగా సాంస్కృతిక పరంగా కూడా విధర్మీయ విజాతీయ శక్తులు చేసినటువంటి దాడులని తిప్పికొట్టి ఇప్పుడు భారతదేశం మళ్లీ పూర్వ వైభవ స్థితికి చేరింది అంటే ఈ 100 సంవత్సరాల యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం యొక్క కృషి అని చెప్పని పేర్కొంటూ ధర్మ సంస్థాపన కొరకు పాండవులు కౌరవుల్ని సంహరించిన రోజే విజయదశమి, మరి రావణాసురుణ్ణి సంహరించినటువంటి రోజే ఈ విజయదశమి అని చెప్పని పేర్కొంటూ మహిషాసుర మర్దని గావించినటువంటి రోజే ఈ విజయదశమి అని పేర్కొంటూ సమాజంలో పెరిగినటువంటి అవినీతి గాని, అక్రమం గాని, అరాచకం గాని, అలసత్వం గాని వీటన్నిటిని కూడా దూరం చేయడం కొరకు ప్రతి పౌరుడు కూడా పునరంకితం కావాలి.